ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. ఒక 40,000 కావాలంటే అవును. ఒకరికి నేనే ఇచ్చిన 2022 ఇచ్చిన ఇప్పటి వరకు ఇవ్వలేదు. బా నేను ఏం చేయాలి? ఎమర్జెన్సీ అంటే అంతే అంతే కదా. అది తీసుకున్నటువంటి క్షణం వారు అర్థం చేసుకోవాలి. అది మనం ఏం చెప్పలేని పరిస్థితి ఉన్నది. డబ్బులు ఇచ్చి శత్రువును కొనుక్కోవడమే. కరెక్ట్. వేణుస్వామి గారు అంటుంటారు, అవును, డబ్బులు ఇచ్చి శత్రువులను కొనుక్కోవడమే. నిజమే, అది వాస్తవం. రైట్. వీళ్ళ గొడవలకు దూరంగా ఉన్న గొడవలు వీళ్ళు ఎత్తుక్కుంటూ వస్తాయా? ఎట్లా ఉంటది వీళ్ళ గొడవల విషయంలో? 2026లో నేను చెప్తున్న సింహరాశి వారి ఎవరైనా కూడా సెటిల్మెంట్ పర్పస్, హుందాతనము. 10 మంది ఉన్నారా? ఈ 10 మంది ఒక ఎత్తు, సింహరాశి వారు ఒకరే ఒక ఎత్తు. 10 మందిని కూడా కూర్చుండబెట్టి మాట్లాడే అటువంటి సత్తా వీరికి ఉంటది. 100 మందిని కూడా హ్యాండిల్ చేసేటువంటి సత్తా వీరికి ఉంటది సింహానికి, ఖచ్చితంగా. సో అలాంటి వారి వద్దకు గొడవలు అంటే ఏదో రకంగా పోలీస్ స్టేషన్ వెళ్ళిన దాఖలాలు కానీ, ఏదో రకంగా కోర్టు మెట్లు ఎక్కినటువంటి దాఖలాలు కానీ, ఏదో రకంగా లాయర్లను కలిసేటువంటి పరిస్థితులు కానీ, మన డబ్బులు తీసుకొని మనకే వెన్నుపోటు పొడచడం కానీ, నమ్మినటువంటి వారే మన గురించి చెడుగా చెప్పడం కానీ, ఇలాంటివి ఉంటాయి. రైట్. వీరు ఎలాంటి ఏ రంగు బట్టలు ధరిస్తే వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది? గులాబీ రంగు, వైట్ అండ్ వైట్. వీళ్ళకి సూర్యారాధన కరెక్టా? వీళ్ళది సూర్యునికి అర్ఘ్యం విడిచిపెడుతూ శనివారము విష్ణుమూర్తి ఆరాధన చేస్తూ ఉండాలి. ఓకే, రైట్. రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం? సింహరాశి వారికి, రియల్ ఎస్టేట్ లో ఉండేటువంటి వారికి, చిన్నగా ఉండేటువంటి వారికి అయితే పెద్దగా ప్రయోజనం అయితే లేదు. ఎవరికైనా రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఇంత భూమి పడిపోయింది ఇప్పుడు. అవును. 2028-29 తర్వాతనే దానికి సంబంధించినటువంటి పీరియడ్ ఉంటుంది. కనుక ఇప్పుడు ఏదన్నా భూములు కొనుక్కొని పక్కకు పెట్టుకోవడమే. 2-3 సంవత్సరాల తర్వాత వాటి రేట్లు పెరుగుతాయి. ఓకే, రైట్. అట్లాగే సింహరాశి వారి కోపం ఎక్కువ అంటారు కదా, మరి ఈ సంవత్సరం వాళ్ళు శాంతిస్తారా, లేదంటే దానికైనా పరిహారాలు చేసుకోవాలి? వారికి ఒక ఐస్ క్రీమ్ లాంటారు. ఐస్ క్రీమ్ చూస్తే ఐస్ క్రీమ్ ఒక 2 నిమిషాలు అయితే కరిగిపోతుంది. వీరు కూడా అంతే. వీరి కోపం కూడా ఐస్ క్రీమ్ లాంటిది. కోపం కూడా అంతే. వీరికి ఏం తెలుసా, దగ్గరికి పోవాలి, పట్టుకోవాలి వారిని, లేదా చెయ్యి పట్టుకోవాలి, లేదా ఇట్లా వాళ్ళని వాటేసుకున్నట్టుగా ఉండాలి. జనరల్ గా చెప్తున్నాను. అంటే వాళ్ళను కొంచెం ఇట్లా పట్టుకొని వారి మనసుకు హత్తుకునే విధంగా మనం మాట్లాడామనుకో, కరెక్ట్, వాళ్ళు వట్టిగానే నవ్వుతారు. సరే అయితే ఇంతే, ఆ సీక్రెట్ అదే. ఓహో, సూపర్. మరి వీళ్ళు షేర్ మార్కెట్ లోకి వెళ్ళొచ్చా ఈ సంవత్సరం? షేర్ మార్కెట్ అస్సలు బాగాలేదు. వీళ్ళు ఎవ్వరు వెళ్ళకండి. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ పెద్ద దెబ్బలే ఉన్నవి. ఎవ్వరు వెళ్ళకండి ఈ 2-3 నెలలు. 2-3 నెలలు అయితే జాగ్రత్త. అటు పిమ్మట మనం మంత్రి రాశి వాళ్ళలో చెప్పుకుందాం. రైట్. అట్లాగే ఖర్చుకు వెనకాడరు అంటారు వీళ్ళు. మరి వీళ్ళు ఈ సంవత్సరం వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటది? ఇప్పుడు ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు జన్మించినటువంటి వారికి అయితే టోటల్ లాస్ అయ్యే పరిస్థితి ఉంది. సో నెంబర్ 1, 10, 28 జన్మించినటువంటి వారికి ఓపెన్ ఛాలెంజ్. ఈ 2026 జనవరి 1వ తారీఖు రోజు వారి బ్యాంక్ బ్యాలెన్స్ చూద్దాం. 2026 డిసెంబర్ 31వ తారీఖు వారి బ్యాంక్ బ్యాలెన్స్ చూద్దాం. ఇంత ఒకటే విషయంగా ఓపెన్ ఛాలెంజ్ చెప్తారు. పెరగకుంటే నేను దేనికన్నా దానికి ఒప్పుకుంటాను. 6, 15, 24 ఈ తేదీలో పుట్టిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది? నెంబర్ 6, 15, 24 వీరికి నెంబర్ 9 కానీ, అదేవిధంగా నెంబర్ 6 కానీ వీరికి లక్కీ. అదేవిధంగా 6, 15, 24, 9, 18, 27 ఈ సంఖ్యల్లో ఉండేటువంటి వారిని వివాహం చేసుకున్న వీరికి కలిసి వస్తుంది. ఈ సంఖ్యల్లో ఉండేటువంటి వారికి వీరికి అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా అన్లక్కీ అంటే నెంబర్ 4 అన్లక్కీ, 4, 13, 22, 31 ఈ డేట్స్లో వివాహం చేసుకున్నట్టయితే 6వ తారీఖు సంబంధించినటువంటి వారు కొంత ఇబ్బందికరమైనటువంటి జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఈ రిలేటెడ్ మీ ఫోన్ నెంబర్ కానీ బ్యాంక్ ఉన్నా కూడా ఇబ్బంది. ఇలాంటి ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు ఎన్నో, యోగకారకుడు, బాధకారకుడు,
లక్కీ నెంబరు ఇవన్నీ ఉంటాయి. ఇంకా అచ్చా. మోస్ట్ లక్కీ నెంబర్ కూడా ఉంటుంది. సో దానికి సంబంధించి ఇక మనల్ని వారు కలిస్తేనే వారి వారి జాతకాన్ని బట్టి ఇవ్వడం, వారి ఫేస్ను బట్టి. ఓకే. ఓకే. సో ఓవరాల్గా వీరికి ఆదివారం అయితే అన్లక్కీ. హుహు. సో 2026 వీరికి కొంత డిసప్పాయింటింగ్. ప్లస్గానైతే ఉండదు, ఓహ్! ముందుగా చెప్పేస్తున్నా. హ్మ్. ఇక అది మీరు ఏమన్నా అనుకోండి. ఓకే. సో ధనానికి కుదువ అనేటువంటిది ఉండదు. అంటే వీరు వ్యక్తిగత జీవితాన్ని తీసుకుంటే అదే విధంగా కానీ వస్తుంటుంది, హ్మ్. కుదువ వస్తూ ఉంటుంది. ఓకే. అదే విధంగా అయిన వారి వల్ల అనగా అతిగా మాట్లాడడం వల్ల, నమ్మడం వల్ల వీరు అధికంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఓకే. సో ఆడంబరాలకు, సుఖాలకు ధనం ఎక్కువగా ఖర్చు చేస్తారు. టెంప్ట్ అయ్యి డబ్బులు ఖర్చు చేస్తారు. వాడు కారు కొన్నాడు, నేను కూడా కొంటాను. ఓకే. ఓకే. ఇట్లా టెంప్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఓకే. అప్పుల వైపు వెళితే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. హ్మ్. తను అనుకున్నటువంటిది ఎంత ఖర్చు చేసైనా కూడా చేసిన ధనం ఇంకా వస్తూనే ఉంటుంది. అప్పుల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పులు అధికంగా అవుతూ ఉంటాయి. ఓకే. అంటే తన అనుకున్నది ఎంత ఖర్చు చేసినా ధనం ఇంకా వస్తూనే ఉంటుంది. ఇది కూడా ఒకటి ఉంటుంది కొందరికి. ఎవరైతే ఈ నెంబర్ 9లో జన్మించినటువంటి వారికి బాగుంటుంది. నెమ్మదిగా చెబితే అర్థం చేసుకునే మనస్తత్వం కలిగినటువంటి వారు. ఓకే. అదేవిధంగా జాలితత్వం వల్ల, కోరికల వల్ల ధనం ఎక్కువగా కూడా పోతూ ఉంటుంది. సకల సుఖాలను వచ్చేటువంటి పరిస్థితి ఏంది అంటే అధికంగా వీరు లక్ష్మీ అమ్మవారిని కొలవడం ద్వారా అద్భుతమైనటువంటి సకల సుఖాలు వస్తాయి. ఓకే. ప్రతి శుక్రవారము బొబ్బర్లను దానంగా చేసుకోవాలి, బాగుంటుంది వీరు. ఓకే. సో అదేవిధంగా శుక్రవారం రోజు ఏ పని చేసినా, మంగళవారం రోజు ఏ పని చేసినా వీరికి లక్కీ. అచ్చా. సో పద్మము రంగు వస్తువులు వీరికి సిరిని, సన్నిహితులను తెచ్చిపెడతాయి. ఓకే. పద్మం రంగు అంటే లోటస్, అవును. శుక్రుడు అంటే మనకు లేత గులాబీ, గులాబీ రంగు. అచ్చా. లేత గులాబీ కానీ, గోధుమ కానీ ఇది. ఓకే. అదేవిధంగా కుటుంబ సభ్యులని, స్నేహితులని విపరీతంగా ప్రేమించే మనసును కలిగి ఉంటారు. తన సుఖాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో తన కుటుంబీకులకు విషయంలో కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే. సో ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారు నెంబర్ 6వ తారీఖున జన్మించినటువంటి వారు మీకు 2026 కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి. ఓకే. ఒక ప్రశ్న గురుగారు. 6వ తేదీన పుట్టిన వారికి ఆకర్షణ శక్తి ఎక్కువ అంటారు. సో వీళ్ళకి అక్రమ సంబంధాలు కూడా ఎక్కువనే అని విన్నాను నేను. నిజమేనా? దీని నుంచి బయటపడడం ఎలా? 6వ తారీఖు జన్మించినటువంటి వారికి ఆకర్షణ స్వభావం అనేటువంటిది కాదు, కానీ శుక్రుడు నెంబర్ 6కు అధిపతి. ఓహో. సో అందంగా ఉంటారు. అట్లా అని చెప్పి మళ్ళీ అందరూ అని కాదు ఇక్కడ. రైట్. వారి జాతకంలో చంద్రుడు బాగా ఉంటే ఇంకా సూపర్ గా ఉంటారు, సెలబ్రిటీ రేంజ్ లో ఉంటారు. అచ్చా. రష్మిక, శ్రీలీల ఇలాంటి అందాలకు వీరు బ్రాండ్ అంబాసిడర్. ఓకే. సో మళ్ళీ ఇదే శుక్రుడు కనుక వీరి జాతకంలో నీచలో ఉంటే అందంగా ఉన్నప్పటికీ ఆ స్థాయిలో ట్రై చేస్తూ కాస్టింగ్ కౌచ్ అని ఇబ్బందులు పడుతూ కమిట్మెంట్స్ లైక్ వెళ్ళలేరు. ఉదాహరణకు ఒక 100 ఎకరాల భూసా ఉన్నాడు. మన జాతకంలో కుజుడు అద్భుతంగా ఉంటే ఒక 100 ఎకరాలు ఉన్నాయి. ఓకే. అదే భూమిలో కొందరు పనిచేస్తూ ఉంటారు. వారికి కొంత కుజుడు వీక్గా ఉన్న వారి జాతకంలో గతంలో వారు చేసుకున్నటువంటి కర్మానుసారే అదే భూమిలో మరొకరు పని చేయాల్సి వస్తుంది. అర్థమైందా? ఫలానా ఐలయ్య అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తికి 100 ఎకరాలు ఉన్నవి. మరి ఇదే ఐలయ్య అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి కూలి పని చేస్తుంటారు. అవును. సో అట్లా కూడా జాతకం ఉంటుంది.